హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. ఇక్కడ చూడండి, అదే చెప్పాను కదండి, కొమ్మేపల్లమ్మ గుడికి మొక్కుబడికి అనమాట మేము ఊరు వెళ్ళింది. నిన్నటి పార్ట్ కొంచెమే పెట్టాను కదా, ఇంకా ఉంది లెంత్ ఎక్కువ, అందుకని చాలా లెంత్ అయిపోతుంది. నేను కొద్దిగానే పెడుతున్నానండి వీడియో. ఇప్పుడైతే వాతావరణం చాలా బాగుంది కదండి. 7:30 టైము. మేమందరం ఒకే కార్లో 6-7 మంది వెళ్ళామన్నమాట. ముందైతే ఆటోలో వెళ్ళిపోయారు మేకను పట్టుకొని, అత్తమ్మ వాళ్ళందరూ కూడా. ఇంకైతే మేము బయలుదేరుతున్నాం అనమాట. అప్పుడప్పుడే సూర్యుడు వస్తున్నాడు. ఎంత బాగుంది చూడండి, మేఘాలు అంతా కూడాను. ఇప్పుడైతే తైలం చెట్లంతా తోట అనమాట. అక్కడ ఆ తోటలో దాటుకొని వెళ్తేనే గుడి వచ్చేది. ఇంకా రోడ్డు కూడా సరిలేదన్నమాట. అక్కడ కొంచెం నిదానంగా వెళ్తున్నాము. 2-3 చోట్ల తైలం చెట్లు అయితే వేసున్నారనమాట. తోట బాగుందండి చూడటానికైతే. పొడుగుగా చెట్లు. మా పిల్లలు పుట్టి ఇప్పుడే చూస్తున్నారు. నేనైతే మా అవ్వ వాళ్ళ ఊర్లో మా ఇంట్లోనే 5-6 చెట్లు వేసున్నారనమాట మా తాతగారు అయితే, తైలం చెట్లు. మా పిల్లలకు చెప్తూ వస్తున్నాం, ఇట్లా ఉన్నాయి చూడండి, తైలం జెండు బామ్ తయారు చేస్తారు కదా, అది ఇలాంటి చెట్లల్లోనే అని చెప్పుకుంటూ వస్తున్నాం అనమాట కారులో. మేము పిల్లలకు తెలియదు కదా, వాళ్ళకి తెలుసుకుంటారు ఆ చెట్లను చూస్తే అనేసి అని ఆ విధంగా చెప్పాను. ఇంకైతే గుడి ముందరకు వచ్చి దిగినామండి. అక్కడ ముందు రోజు ఆదివారమే చేస్తారంట. కాకపోతే మేము మంగళవారం పెట్టుకున్నామన్నమాట. అప్పుడు ఖాళీగా ఉంది గుడి. అదేనండి గుడి అంతా. వాతావరణం ఫుల్గా బాగుంది. గ్రౌండ్ లాగా ఖాళీ ప్లేస్, ఎవ్వరు ఒక్క మనిషి కూడా లేరనమాట. అక్కడ ఒక షెడ్ లాగా వేసేసి ఉండారు. ఆ విధంగా మనకు మోటార్ కానీ నీళ్లు అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. అక్కడ వెనకాల పెద్ద రాగి చెట్టు ఉంది. అక్కడ వచ్చి మోటార్ స్విచ్లు, మనము మిక్సీకి వేసుకోవడానికి అన్నీ కూడా స్విచ్ బోర్డు పెట్టున్నారు, ఏడ ఎత్తుక్కునే పని లేకుండా. ఆ విధంగా అయితే బాగా కింద గార వేసి షెడ్ లాగా వేసి ఉన్నారండి. ఎవరైనా కూడా మొక్కు తీర్చుకోవచ్చు అక్కడికి వెళ్ళి. చాలా బాగుందన్నమాట. వాటర్ కూడా, కాకపోతే కరెంట్ ఉండాలంతే. ఖాళీగా ఇంకా మా పిల్లలకు ఆనందమే ఆనందము. గుడి ఎక్కువ రష్ ఉండకూడదు, జనం ఉండకూడదు, ఖాళీగా ఉండాలి. పోవంగానే వచ్చి దండం పెట్టుకునేయాలి. మా వారికి కూడా అంతే, అలాగే ఉంటేనే నన్ను తీసుకెళ్తాడు గుడికి, లేకపోతే తీసుకొని పోరు. మా కొడుకు కూడా అలాగనే అనమాట. చూడండి, ఈ విధంగా అనమాట ఉంటుంది. రాళ్ళు చెక్కి పెట్టుంటారనమాట. ఇక్కడ సత్యమైన దేవుడేనండి, కొమ్మేపల్లమ్మ అమ్మవారు గంగమ్మ అనమాట. ముందు ఆదివారం రోజు అంతా చేసి పెట్టున్నారంట వాళ్ళు. మనము పూజ చేసుకునేటప్పుడు మనం కొత్తగా మళ్ళా అంతా శిలలకంతా కూడా మనం వాటర్ పోసి బాగా రుద్దేసి అంతా మేమంతా కలిసి ఇంకా చీపురుతుకొని అంతా తోసేసామండి. అక్కడంతా షెడ్ దగ్గర అంతా కూడా నీట్ చేసుకున్నాము. ఇంకంతా ఒక్కొక్కరు వచ్చి అన్నీ వంటకు కావాల్సినవన్నీ పెట్టుకుంటున్నారు. ఇంకా మా మామయ్య గారు మనుషులు తీసుకురావడానికి వెళ్ళారు. ఇక్కడైతే ఇంకా పొంగల్ పెట్టాలన్నమాట, అందుకని ఉన్నారు ఇక్కడ సుప్రియ, స్వాతి వాళ్ళు. ఇంకా అయితే కరెంటు పోయింది, వాటర్ రాలేదు. ముందుగా వచ్చి ఒక తొట్టికి పట్టుకొని ఉండాలి, వాటర్ 2-3 డ్రమ్ములకు పట్టుకొని ఉండాలి. కాకపోతే మేము అది కొంచెం ఏమారిపోయినారు, దానివల్ల నీళ్ళు లేకుండా పోయింది. 10 గంటలకు వచ్చిందనమాట కరెంట్ వచ్చి. తర్వాత వాటర్ పట్టుకొని తర్వాత స్టార్ట్ చేశారు పొంగల్ పెట్టడం, లేకపోతే ఇంకా భిన్న అయిపోయి ఉంటుంది. ఇంకా ఆ శీలలనంతా కూడా మేము సుప్రియ నేను వాటర్ పోసి బాగా కడిగేసి అక్కడంతా చెత్తంతా చిమ్మేసి